నమస్కారం జీటీపీల వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా భోగి పండుగ సంబరాలు. పలు చోట్ల చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేసి ఆనందంగా గడిపిన ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో కమనీయంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల, నందిపేట్ మండలంలోని కోదండపూర్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వర్ణి మండలంలోని బడా పహాడ్ దర్గాను దర్శించుకున్న చాదర్ను సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. దర్గా మర్యాదలతో స్వాగతం పలికిన మోలాలు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. సోమవారం వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించిన అర్చకులు. పాల్గొన్న పెద్ద ఎత్తున భక్తులు. నిజామాబాద్ జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా పి శ్రీనివాస్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి. వేల్పూర్ పచ్చలనాడు కూడా జరిపి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. బాన్స్వాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు ప్రకటన. మహాకుంభమేళా ఘనంగా ప్రారంభం. త్రివేణి సంగమమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు. నగరంలోని సుభాష్ నగర్ లో గల శ్రీ రామాలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రామాలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి 1000 జన్మల పుణ్యం లభిస్తుందని అన్నారు. ఈ కళ్యాణానికి నిజామాబాద్ నగర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, మన సాంప్రదాయాలను గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, గత నెల రోజులుగా కూడా ఇందూరు నగరంలోని సుభాష్ నగర్లో వెలిసినటువంటి సీతారామచంద్ర స్వామి ఆలయం బాల్కొండ మండలంలోని జలాల్పూర్ గ్రామంలో శ్రీ గోదా రంగనాయకుల స్వామి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హాజరై పూజలు చేశారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి 1000 జన్మల పుణ్యం లభిస్తుందని అన్నారు. ఈ కళ్యాణానికి నిజామాబాద్ జిల్లా వివిధ గ్రామాల భక్తులు హాజరయ్యారు. భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, మన సాంప్రదాయాలను పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు జక్కం నర్సారెడ్డి దంపతులు హాజరై అభిషేకం, హోమం, గోదాదేవి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హాజరై పూజలు చేశారు. మా రంగనాయక స్వామి గుడి ఇది 3వ వార్షికోత్సవం. 3 సంవత్సరాల నుంచి మంచిగా గ్రాండ్గా జరుగుతుంది. ఈ రంగనాయక స్వామి 500 సంవత్సరాలు పూర్వం నుంచి అంటున్నారు. మాకు తెలియదు, అది మాకు తెలియదు, మా బాబులు మా తాతలకు కూడా తెలియదు. మంచి మా ఊరి ఇలవేల్పోయిన రంగనాయక స్వామి ఈ దేవుడు మా ఊరికి ఫస్ట్ మొత్తాన్ని మా ప్రతి ఉగాది గిడ ప్రతి ఉగాది రోజు వచ్చి ఇంతకుముందు ఎడ్ల బండి తిప్పుతుంటే మీరు ఇదే రోజు మొత్తం ఇక భోజనాలు చేసుకుంటూ ప్రతి ఉగాది కూడా సత్రం ఇప్పుడు కూడా ఉంటుంది. గోదాదేవి కళ్యాణం ఉంటుంది, ఉగాది కూడా సత్రం ఇక్కడనే ఉంటుంది. మా మొత్తం ఊరికి మొత్తం వెళ్ళిపోయిన దేవుడు మా రంగనాయక స్వామి. ఈ గోదాదేవి కళ్యాణం జరగబట్టి 3 సంవత్సరాలే. ప్రతి నెల 2వ శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది.
వర్ణి మండలం బడాపహాడ్లో రెండవ రోజు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడాపహాడ్ గుట్టపై కొలువు తీరిన హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేన్ బాబా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం సాంప్రదాయం ప్రకారం పూజలు చేశారు. నిర్వాహకులు కవితను ఆహ్వానించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి దీపారాధన ఇవ్వాలే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బడాపహాడ్లో మౌలిక వసతుల కల్పనపై అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఉర్సు ఉత్సవాలపై ఆరా తీశారు. నిధుల కేటాయింపు, భక్తులకు మౌలిక వసతుల కల్పనపై ఆరా తీసి అసహనం వ్యక్తం చేశారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయనుంది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తుందని అన్నారు. అర్హులైన కుటుంబాలకు 2 విడతాల్లో 6,000 చొప్పున ప్రతి సంవత్సరం 12,000 నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదై ఉండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులకు కలెక్టర్ స్పష్టం చేశారు. భూభారతి ధరణి పోర్టల్ ఆధారంగా భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలను నిర్ధారించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని భూమి లేని అర్హత కలిగిన వ్యవసాయ కూలీ కుటుంబాలన్నిటికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వివరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించేలా సంబంధిత అధికారులను ఆదేశించామని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో లబ్ధిదారులు ముసాయిదా జాబితాను చదివి వినిపించిన మీదట తుది జాబితాను ఆమోదించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒకవేళ గ్రామ సభలో ఏవైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే సంబంధిత ఎంపీడీఓ వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందంగా పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో అన్ని శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగున ఇంటింట సిరుల కాంతులు విరాజిల్లాలని అభిలాషించారు. మహాకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. త్రివేణి సంగమమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజుకు భారీగా భక్తులు పోటెత్తారు. సోమవారం ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. పుష్య పౌర్ణమి సందర్భంగా నదిలో స్నానం చేయడానికి సోమవారం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. సాధు సంతులు భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది. ఈ మహావేడుకలో 45 కోట్ల మంది స్నానాలు ఆచరిస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కుంభమేళా ప్రారంభమై మోదీ ఎక్స్లో స్పందించారు. భారతీయ సంస్కృతిని గౌరవించే వారికి ఇది చాలా ప్రత్యేకమైన రోజని పేర్కొన్నారు. బాల్కొండ అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మెండోరా మండల కేంద్రంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రారంభం మరియు వెంకటేశ్వర స్వామి పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన గ్రామస్తులకు, బీడీసీ ఆలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 40 లక్షలతో నూతన కళ్యాణ మండపం నిర్మించుకున్న మరియు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మెండోరా గ్రామంలో కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామని, ఇక ముందు కూడా నా శక్తి మేర గ్రామానికి పనులు చేయడానికి కృషి చేస్తా అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో వెలుగులు నింపాలని, మీ అందరికీ విజయాలు చేకూర్చాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నగరంలోని హమల్వాడిలో గల ఆండాలమ్మ ఆలయంలో శ్రీ రంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నగరంలోని హమల్వాడి ప్రాంతంలో గల శ్రీ ఆండాలమ్మ సమేత శ్రీ శ్రీనివాస స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
అత్యంత వైభవోపేతంగా కన్నుల పండుగగా జరిగే అమ్మవారి కళ్యాణంకు భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి మంగళ శాసనములు పొంది అన్నప్రసాదం స్వీకరించగలరని మనవి. ఇట్టి కళ్యాణంలో జంటలు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, సిబ్బంది మరియు బస్తీవాసులు పాల్గొన్నారు. ఈ గోదారంగనాయక కళ్యాణం ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. లోక కళ్యాణార్థం భక్తులందరూ సంతోషంగా ఉండాలని వారు తెలిపారు. ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు అందరిపైనే ఉండాలని వారు ఆశీర్వదించారు. శ్రీమన్నారాయణ హమాలవాడి అండాళమ్మ గోదాదేవి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని గోదా సమేత శ్రీ రంగనాథ స్వామి వారికి మహావైభవోపేతంగా ఈరోజు కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. భక్తులు, మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ ఆండాళమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి. గత 12 సంవత్సరాలుగా ఈ హమాలవాడిలో ఆండాళమ్మ దేవాలయంలో ధనుర్మాసంలో ప్రాతకాలమునందే నిత్య నైమిత్తిక కర్మలు, అభిషేక కార్యక్రమాలు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ పి శ్రీనివాస్ నియమించినట్లు ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ కళాశాలలో చిల్డ్రన్ స్పెషలిస్టు ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి శ్రీనివాస్ను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ప్రతిమార స్థానంలో ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నియమితులయ్యారు. జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ విధులు నిర్వహించిన ప్రతిమార వివాదాస్పదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఇటీవల జిల్లా పర్యటనలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించిన తీరు మారలేదు. ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన ఘటన జరిగి కొన్ని గంటలు మరవక ముందే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మదిన వేడుకలు నిర్వహించి ఫంక్షన్ హాల్గా మారిన దుస్థితిపై పత్రికల్లో వచ్చిన విషయం విదితమే. దీనిపై విచారణ చేసేందుకు వీలుగా ఆమెను ఆ పోస్టు నుంచి తొలగించి ఆ స్థానంలో శ్రీనివాస్ను నియమించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుల గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా మొదటి స్థానంలో రాపెల్లి సౌమ్య, రెండవ స్థానంలో నూనె రేణుక, మూడవ స్థానంలో లొక్కిడి ప్రవళికలకు తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి బహుమతులను అందజేశారు. ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన మహిళలకు కన్సల్టేషన్ బహుమతులను కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ఆంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇందుకు భారీ సంఖ్యలో మహిళలు పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఇంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, ముగ్గుల పోటీల న్యాయ నిర్ణేతలు వేల్పూర్ మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వరూప ఇంద్రాగౌడ్, మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు వాణి దామోదర్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు నెహ్రూ గంగారెడ్డి, జల్ల భూమన్న, హలీం, సచిన్, చేపూర్ మోహన్, అల్లంకొండ బాబుల్, నాని, భోజన్న మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పనిచేస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆంజిరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ వారు ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి పొగడారు. వారికి ధన్యవాదాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు తప్ప తమకు ఎవరైనా అవమానిస్తే సహించరని చెప్పారు. వారు అన్ని రకాలుగా ఆలోచించే బాన్స్వాడ అభివృద్ధి కోసమే వారు పార్టీ మారారని అన్నారు. తెలంగాణలో ఎక్కడ లేని విధంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు పోచారమని కవిత పొగడడం ఆయనకు ఉన్న ప్రత్యేకతను తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మా నాయకునిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఖాలిక్, ఎజాజ్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కొరకు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన వారు ఇచ్చిర్రు, మరి శ్రమించి తెచ్చిన వారు మాత్రమే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాను. ఎలాగైతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా
నగరంలోని గంగస్థాన్లోని ఓ అపార్ట్మెంట్లో చిన్నారులు హరివిల్లు అందరినీ ఆకర్షించాయి. సంక్రాంతి పండుగ అంటేనే 3 రోజుల ముచ్చటైన పండుగ. మొదటి రోజున భోగి పండుగ జరుపుకుంటారు. ఈ భోగి పర్వదినం రోజున ప్రతి ఇంట్లో ముంగిల్లో అందమైన రంగవల్లి కళ్ళతో మహిళామణులు, యువతులు, చిన్నారులు తమకు నచ్చిన ముగ్గులను రంగురంగులతో అద్ది ప్రతిభను చాటుకుంటారు. అయితే పాశ్చాత్య సంస్కృతికి అలబడుతున్న ప్రస్తుత కాలంలో నగరంలోని గంగస్థాన్ 1లో ఓ అపార్ట్మెంట్లోని నివాసముండే గౌతమ్ రెడ్డి, మేఘనాల కుమార్తెలు అన్విత, ఆర్వేలు హైదరాబాద్ నుంచి తన తాతయ్య, నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంలో భోగి సందర్భంగా అపార్ట్మెంట్లో కల్చర్కు భిన్నంగా ఉదయం లేచి ఈ చిన్నారులు అందమైన రంగులతో కూడిన రంగవల్లికలు వేసి ఆకట్టుకున్నారు. అయితే పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటి యువత ఈ చిన్నారులను చూసి ఎంతైనా నేర్చుకోవాల్సి ఉందన్నారు. నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ గాయత్రి కమిటీ అధ్యక్షుడు తుమ్మ నవీన్ కుమారునికి జాతీయ స్థాయి ఉత్తమ సేవ అవార్డు వరించినందుకు కమిటీ సభ్యులు సన్మానించారు. నగరంలోని గాయత్రి నగర్లో శ్రీ గాయత్రి చైతన్య కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్ సీనియర్ అసిస్టెంట్ తుమ్మ నవీన్ కుమార్ కు జాతీయ స్థాయి అవార్డు రావడంతో శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి చైతన్య కమిటీ సహ కోశాధికారి కట్కం భూమేష్ మాట్లాడుతూ, మా కమిటీ అధ్యక్షుడు నవీన్ కుమార్ కు జాతీయ స్థాయి రావడం అభినందనీయమని, నవీన్ గతంలో ఎన్నో సేవలు, కార్యక్రమాలు చేపట్టారని, ఈ కార్యక్రమంలో కమిటీ సలహాదారులు గజ్జల లింబాద్రి, ఉపాధ్యక్షులు బొద్దుల లక్ష్మణ్, సహాయక కార్యదర్శి గుండ శ్రీనివాస్, లాగిశెట్టి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గాయత్రి చైతన్య కమిటీ గాయత్రి నగర్ చైతన్య కమిటీ అధ్యక్షులు తుమ్మ నవీన్ గారు నేషనల్ ప్రీమియర్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా మా కమిటీ సభ్యులందరం కలిసి మా అధ్యక్షుడికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా అధ్యక్షుడు ఈ అవార్డులే కాదు, ఇలాంటి ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో చాలా అవార్డులు గెలుచుకోవడం జరిగింది. మా అధ్యక్షుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. అందులో బెస్ట్ ఎంప్లాయీగా ఎన్నోసార్లు అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది వారికి కొత్త ఏం కాదు, వారి మనసు చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనే మంచి మనసున్న వ్యక్తి మా అధ్యక్షులు తుమ్మ నవీన్ గారు. మా కమిటీ తరఫున అందరం అభినందిస్తున్నాము, చైతన్య కమిటీ తరఫున అభినందిస్తున్నాము. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలన పట్ల ఆకర్షితులవుతూ నిజామాబాద్ జిల్లాలో టీడీపీలో చేరుతున్నానని ఆ పార్టీ పార్లమెంటు కన్వీనర్ దేగం యాదగౌడ్ తెలిపారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలోకి పలువురిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గం అంబికాలింగం, ఆర్మూర్ నియోజకవర్గం నుండి గడ్డం ప్రభాకర్, మహిళా నాయకులు బిందు, తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు పరిధి ఆర్మూర్ మున్సిపాలిటీలో 26వ డివిజన్ కౌన్సిలర్ ఎస్ఆర్ రమేష్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు మరియు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి నచ్చి చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువ కప్పుకొని తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కన్వీనర్ దేగం యాదగౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, రెంజర్ల సురేష్, అంబికా సత్యనారాయణ, బొబ్బ నరసింహ, కల్లెడ గంగాధర్, గడ్డం ప్రభాకర్, చిలుక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది. కామారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కవిత ఆదివారం రోజున బాన్సువాడ పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులు, బతుకమ్మలు, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ జుబేర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో బంగారం లాంటి నిజాయితీ గల కార్యకర్తలు ఉన్నారని అన్నారు. రాజకీయ పార్టీలలో నాయకులు ఉంటారు, పోతారు, కానీ కార్యకర్తలు నిజాయితీగా పనిచేస్తారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ ను ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడిగిందే తడువుగా మరో మాట మాట్లాడకుండా నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధికి 10,000 కోట్లు నిధులు ఇచ్చారని తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర 1000 కోట్లు తీసుకోగలరా అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో, ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవి చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధులతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఛాలెంజ్ చేశారు. ఏమి అభివృద్ధి చేస్తారని పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారని ప్రశ్నించారు.
ఆటో డ్రైవర్లకు జీవనాభృతి 12,000 ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరిగేవి, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదన్నారు. ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని చెప్పారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటారని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపారు. రాబోయే రోజుల్లో బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగరవేసే వరకు అలుపెరగని పోరాటం చేద్దామని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోని అద్భుతంగా ఉత్సాహంగా స్వాగతం చెప్పిన తీరు నేను ఈ జన్మలో కూడా మర్చిపోలేనని చెప్పి, బాన్స్వాడ అంటే బంగారం లాంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కానీ బంగారం అటువంటి మా కార్యకర్తలు ఉన్నందుకు మరి ఈ ఉత్సాహాన్ని స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి. ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర ఉండే, ఏంటది, ఎవరైతే స్పీకర్ గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే. కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్ గా ఉన్నా కూడా సరే మేము గెలిపిస్తామని చెప్పి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యేని చేస్తే బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు, ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్ గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు, బాన్స్వాడ ప్రజలు మరి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఏం తప్ప చేసిన వారికి ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా వచ్చిండవు. నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లిలో గల శ్మశాన వాటిక స్థలం వివాదాస్పదంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో గల 3వ డివిజన్ గూపన్పల్లి గ్రామంలో గల శ్మశాన వాటికలో గూపన్పల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు గత 40-50 సంవత్సరాల నుండి మరణించిన వారికి శ్మశాన వాటికలో కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. గత 4 రోజుల క్రితం ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ముబారక్ నగర్ వారు ఈ శ్మశాన స్థలంలో వారికి సంబంధించిన భూమిగా బోర్డ్స్ పెట్టడం జరిగింది. ఈ రోజు అనగా 13వ తేదీ జనవరి నెల 2025వ సంవత్సరంలో శ్మశాన వాటికకు సంబంధించి ప్రహారీ గోడ నిర్మాణానికి సంబంధించి గూపన్పల్లి గ్రామానికి సంబంధించిన గ్రామ అభివృద్ధి కమిటీ వారు మరియు ప్రజలందరూ కలిసి శ్మశాన వాటిక ప్రహారీ గోడ కార్యక్రమం చేపడుతున్న సమయంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ వారు 3వ డివిజన్ కార్పొరేటర్ మరియు ప్రజలందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులతో వారితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గూపన్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ వారు, గ్రామ ప్రజలు మరియు బొందలగడ్డ పరిరక్షణ కమిటీ వారు, బంగారు సాయిలు, కేష్పల్లి రవి, రాజమల్లు సాయిలు, గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నేను డివిజన్ 3 గూపన్పల్లి ఏరియా కార్పొరేటరు. ఈరోజే మాకు తెలిసింది ఏమనగా అంటే గత 50 సంవత్సరాల నుంచి ఏవైతే శ్మశాన వాటిక మన గ్రామస్తులు వాడుకుంటున్నారో అట్టి వాడుకునే స్థలంలో వేరే బోర్డులు పెట్టడం జరిగింది. ఇటు విషయమై ఫెన్సింగ్ కోసమై మేము వెళ్ళగా పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు అందరిని ఇవ్వడం జరిగింది. ఇటు విషయమై అప్పట్లో పెద్దలు అందరూ ఆ శ్మశాన వాటికని 50 సంవత్సరాల నుంచి వాడుకుంటున్నాం కాబట్టి ఇటు శ్మశాన వాటికని వేరే వాళ్ళు దీన్ని కబ్జా చేయకుండా దీన్ని యథావిధిగా కొనసాగించాలని, అలాగే రానున్న రోజుల్లో గ్రామం కానీ మా చుట్టూ డివిజన్ ఏరియా చాలా పెద్దగా పెరుగుతున్నది. మీరు చూసినట్లయితే బైపాస్లో సుమారు 10 అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. వాళ్ళందరూ ఫ్యూచర్లో రానున్న రోజుల్లో అక్కడ ఏమైనా జరిగితే అంత్యక్రియలకు చేసుకోవడానికి స్థలం ఉండదు కాబట్టి ఈ స్థలాన్ని ప్రభుత్వం యథావిధిగా ఈ డివిజన్ 3 ప్రజలు వాడుకోవడానికి. నందిపేట్ మండలంలోని శ్రీ కోదండపురంలో శ్రీ లక్ష్మీ ఆండల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. నందిపేట్ మండలంలోని కోదండపూర్లో శ్రీ లక్ష్మీ ఆండల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో పూర్వం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో చందాల రూపంలో పోగు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేశామని వారు తెలిపారు. శ్రీ లక్ష్మీ ఆండల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతుందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ఆలయ కమిటీ భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రోజుల నుండి ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఈరోజు చివరి రోజు కాబట్టి భోగి రోజున మనకు
గోదా రంగనాథ స్వామి యొక్క ఈరోజు కళ్యాణ మహోత్సవం జరుపుకున్నాం. ఆ కళ్యాణ మహోత్సవానికి మా విలేజ్లో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. అలాగే చుట్టుపక్కల విలేజ్ నుండి కూడా మా గ్రామానికి చాలామంది భక్తులు వచ్చారు. అలాగే మరి ఈరోజు మా గ్రామంలో ఈ కళ్యాణ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించుకోబడుతుంది. ముందుగా ఈ ఆలయానికి వస్తే గత 3 సంవత్సరాలుగా ఈ ధనుర్మాస కార్యక్రమం జరుపుకుంటాం. అంతకుముందు ఈ ధనుర్మాసం అంటే మా గ్రామ ప్రజలకు తెలిసేది కాదు. మేము ఈ ఆలయం పునర్నిర్మించుకున్నప్పటి నుండి ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం అంగరంగ వైభవంగా మా గ్రామంలో ఈ గోదాదేవి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే మేము ఈ ఆలయ కమిటీల సభ్యుడిగా ఉండాం. ఈ పునర్నిర్మాణంలో భాగంగా మేము దాదాపు 1 కోటి రూపాయల వరకు చందా చేసి ఏ గవర్నమెంట్ ఫండ్స్ లేకున్నా కానీ 1 కోటి రూపాయలని మేము విరాళంగా సేకరించి ఈ ఆలయం ఇంత చక్కని ఆలయం నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల వారు కూడా మాకు సహకరించడం జరిగింది. బోధన్ పట్టణంలో భోగి మంట సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు పెద్దలు భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. బోధన్ పట్టణ వీధుల్లో భోగి మంటలతో సంబరాలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు పెద్దలు అంతా కలిసి భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు. ప్రకృతి సౌందర్యాన్ని ఉట్టిపడేలా భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. 3 రోజులు సంక్రాంతి పండుగ వేడుకలు సంబరాలు అంబరాన్నంటాయి. బెల్లంపల్లిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డులో కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాల్ టాక్స్ ప్రాంతంలో 20 లక్షల రూపాయలతో సాలిస్ డ్రైన్ నిర్మాణ పనులు, అదేవిధంగా గాంధీనగర్ నుంచి గంగారం నగర్ వరకు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా అభివృద్ధి పనులకు కావలసిన నిధులను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ని వార్డు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ పొంగల్ 2025 అని మన స్ఫూర్తిగా చేతులు జోడించి అందరికీ గ్రీటింగ్స్ ఇస్తున్నాం. మొత్తం బెల్లంపల్లి సోదరులకు మన పొంగల్ వచ్చిన తర్వాత బేసిక్గా బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తామని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ప్రజల సేవ తీసుకొనికే ఏ లెవెల్లో డెవలప్ చేస్తే బాగుంటుందా మన బెల్లంపల్లి కానీ రూపురేఖాలని మార్చనికనే ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ పెట్టుకొని ఇవాళ 70 నుంచి 80 లక్షల వరకు TSFIDCలకి వెళ్ళి రోడ్ శాంక్షన్ చేయించి ఇవాళ బండి ప్రభాకర్ శ్వేతమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టిన. ఇది కూడా కాక మొత్తం బెల్లంపల్లి ఎట్లెట్లా రోడ్ల సంగతి సమస్య ఉన్నదో అభివృద్ధి అనే మాట గురించి నేను ప్రత్యేకంగా జనాలకు ఇచ్చిన మాటను ఎల్లప్పుడూ వాళ్ళకి సేవ చేసుకుంటూనే ఉంటూ, ఎందుకంటే జనాలకు దీనికంటే ముందు కాని పనులన్నీ అలా టేకప్ చేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలబడుతుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్త ఆకుల లావణ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ద్వారా మంజూరైన 2 లక్షల రూపాయలు విలువగల చెక్కును ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు, భర్త ఆకుల లింగన్నకు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. పార్టీ సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీ సభ్యత్వం కలిగిన కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉంటానని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించారన్నారు. రాష్ట్రంలో 60 లక్షల పైకి చిలుకు మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని, బలమైన కార్యకర్తలు గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. బీమా కోసం దాదాపు 11 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు కార్యకర్తల కోసం చెల్లిస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 50,000 మంది కార్యకర్తలు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇప్పటికీ నియోజకవర్గంలో 52 మంది కార్యకర్తలకు 2 లక్షల చొప్పున పార్టీ ప్రమాద బీమా చెక్కులు వారి కుటుంబాలకు అందజేయడం జరిగిందని చెప్పారు. కుటుంబంలో పెద్దను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల చెక్కుతో ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాయి, గంగారెడ్డి, మహేష్, బాషెట్టి, గంగాధర్, ప్రశాంత్, దేవేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా నేషనల్ సాఫ్ట్ బాల్లో గోల్డ్ మెడల్ సాధించిన దుడ్డు కీర్తనను ఘనంగా సన్మానించారు. మాక్లూర్ మండలం వడ్యట్పల్లి గ్రామానికి చెందిన దుడ్డు కీర్తన తండ్రి దుడ్డు గంగాధర్, దుడ్డు సవిత కుమార్తె
ఇండియన్ నేషనల్లో జమ్మూ కాశ్మీర్లో సాఫ్ట్ బాల్లో గోల్డ్ మెడల్ సాధించి దుడ్డు కీర్తనను గ్రామ పెద్ద మనుషులు మరియు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద మనుషులు మాజీ సర్పంచ్ రామడొల్ల ప్రవీణ్ ఒడ్డెమ్మ, మాజీ చైర్మన్ బడుగు సత్యం, గ్రామ కమిటీ సభ్యులు కార్యదర్శి దుకాణం మోహన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రామడొల్ల ప్రవీణ్, మాజీ ఒడ్డెమ్మ, మాజీ చైర్మన్ బడుగు సత్యం మాట్లాడుతూ జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన వడ్డేట్పల్లి గ్రామానికి చెందిన దుడ్డు కీర్తన చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ విజయాలు సాధిస్తూ సంతోషమని, గ్రామానికి మంచి పేరు తెచ్చిన కీర్తన గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా అనేక విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి తినిపించారు. ఈ సన్మాన కార్యక్రమంలో వార్డు మెంబర్ చింతాల మోహన్, ఇందూర్ వడ్డెన్న, గ్రామ ప్రజలు, అంబేద్కర్ అధ్యక్షులు పంగరి చిరంజీవి, రమేష్, వినయ్, సుధన్, గ్రామ నాయకులు టి గంగాధర్, బండి ఒడ్డెన్న, సాయిలు, ప్రవీణ్, మాజీ ఉప సర్పంచ్ ఇందూర్ వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి గ్రామంలో శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. మాగ్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో గల అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కుమారస్వామి మాట్లాడుతూ గోదాదేవి కళ్యాణంలో పాల్గొన్న వారికి 1000 జన్మల పుణ్యం లభిస్తుందని వారు చెప్పారు. ఈ కళ్యాణానికి ఆర్మూర్, నిజామాబాద్ వివిధ గ్రామాల భక్తులు హాజరయ్యారు. భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని, మన సాంప్రదాయాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అమృతాలత, సుజాత, తారా, కుమారస్వామి, మహిళలు పాల్గొన్నారు. దేవస్థానం మామిడిపల్లి మండలం మాగ్లూర్ జిల్లా నిజామాబాద్ గత 13 సంవత్సరాల నుంచి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా విశేషంగా ధనుర్మాస ఉత్సవం జరిగింది. ఈ గోదాదేవి తిరుచి జిల్లా శ్రీరంగంలో విష్ణు చిత్తుడు అనేటువంటి వారికి వారి యొక్క పుత్రిక వీరు తులసీవనంలో విష్ణు చిత్తుడికి లభ్యమైంది. ఈ అమ్మవారు కృష్ణుణ్ణి వివాహం చేసుకోవడానికి తమిళ పాశురాలు 30 ఉంటాయి. రోజు ఒక పాశురం. దోంచందె గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఏర్గట్ల మండలం దోంచందె గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని గ్రామ పురోహితులు తిరునగిరి కృష్ణస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం కన్నుల పండుగ శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. కిరణ్ కుమార్లు ఆచార్యులు, తిరునగిరి సాయి కుమార్ స్వామి శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ మహోత్సవంలో పలువురు ప్రముఖులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దోంచంద గ్రామం లోపల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీరంగ గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ నిర్వహించడం జరిగినది. ఈ రోజుతో రేపటితో మాల విరమణ ఉంటుంది కాబట్టి గోదా కళ్యాణం అయిన తర్వాత రేపు మాల విన భోగిలు ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ పాల్గొని అత్యంత వైభవంగా విజయవంతంగా ఈ కార్యక్రమం చేశారు. జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రిలో వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు ఆనిస్ డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లా కేంద్రంలో గల ఆసుపత్రిలో వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా అధ్యక్షులు ఆనిస్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు సిరికొండ మండలంలోని గడుకోల్ గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో వైద్యం కోసం పోతే అసలు వైద్యం అందలేని పరిస్థితి నెలకొందని, అధికారులు పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని, జిల్లా అధికారులు వీటిపై దృష్టి సారించి మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం ఓ మహిళ వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే ఆమెను తీసుకోకపోవడానికి కనీసం స్ట్రెచర్ లేక ఆమె భర్త భుజాల మీద మోసుకెళ్లిన దుస్థితి నెలకొంది. సరైన వైద్యం లేక సరైన మందులు లేవు. దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే రోగులు వెళ్లలేని దుస్థితి నెలకొంది అన్నారు. వైద్యులు దుర్మార్గమైన నిర్లక్ష్యంతో రోగుల్ని విస్మరిస్తున్నారని అన్నారు. సూపరింటెండెంట్ బర్త్డే సెలబ్రేషన్ ఆసుపత్రిలోనే ఫంక్షన్ హాల్లో నిర్వహించినట్లుగా వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వైద్యులు ఉన్న జిల్లా వైద్య అధికారులు చోద్యం చూస్తున్నారని చెప్పారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా నాయకులు హరీష్, మండల నాయకులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్
ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా రోగి పట్ల నిర్లక్ష్య వహించడం, సరైన వైద్యం అందించకపోవడం చాలా సిగ్గుచేటు విషయంగా భావిస్తున్నాం. జిల్లా ఆసుపత్రిలో రోజు జరుగుతున్న స్థితిగతులపై అధికారులు దృష్టి సారించాలి అని పిఓఎల్గా డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం ఒక మహిళ వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే స్ట్రెచ్చర్ లేక తన భర్త భుజాలపై ఎత్తుకొని పోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని వెంటనే అధికారులు సరైన సౌకర్యాలు కల్పించాలి, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలి. నిజామాబాద్ నగరంలోని అశోక్ ఎవెన్యూలో సంక్రాంతి భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల అశోక ఎవెన్యూ అపార్ట్మెంటులో చిన్న పెద్ద అంతా కలిసి ఘనంగా భోగి మంటలు జరుపుకున్నారు. ఉదయం 5 గంటలకే అందరూ ఒకే చోటకు చేరుకొని రంగురంగుల ముగ్గులు వేసి చక్కని భోగి మంటలు వేసుకున్నారు. చప్పట్లు కొడుతూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పర్వదినాల సందర్భంగా సోమవారం జరిగిన భోగి పండుగ ఎడపల్లి మండలం చైతాపూర్ గ్రామంలో ఘనంగా జరిగింది. ఆవు పేడతో దండను తయారు చేసి భోగి మంటలు కాల్చివేశారు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగను గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు గ్రామ శివారు ఆలయం వద్ద నిర్వహిస్తారు. గ్రామస్తులందరూ ఇందులో పాల్గొంటారు. భీమ్గల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణకు వెంటనే అమలు చేయాలని మాదిగల ధర్మయుద్ధం ర్యాలీ నిర్వహించారు. భీమ్గల్ పట్టణంలోని ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి 30 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలకాలని మాదిగల ధర్మయుద్ధం ర్యాలీని ఉదయం బాబు జగ్జీవన్ విగ్రహం నుండి 22 గ్రామాల మాదిగలు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీ నిర్వహించారు. ముందుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి 200 డప్పులతో నృత్యాలు చేస్తూ సుమంగళి చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు 3000 మందితో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్ఓకి వినతి పత్రం సమర్పించారు. భీమ్గల్ మండలంలో అన్ని గ్రామాల మాదిగల జనాభాతో మమ్మలను న్యాయమైన హక్కుకై ఏబిసిడి వర్గీకరణ వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున 1951 రాష్ట్రపతి ఉత్తర్వులో పేర్కొన్న 51 షెడ్యూల్ కులాలు సజాతీయమైనవి కావున దళితుల్లో కూడా ప్రత్యేకమైన విభిన్నత కలిగిన కులాలు నలుమూలల మేము తెలియజేయుచున్నామన్నారు. సామాజిక న్యాయమైన ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేసి 30 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలకాలని హైకోర్టును ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కోరుచున్నామని, మా మాదిగలు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటుందని, వర్గీకరణ అమలు చేస్తే మళ్లీ మా మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వంకు ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల మాదిగ ఐక్యవేదిక కమిటీ 22 గ్రామాల ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు భీమ్గల్ పట్టణం మరియు భీమ్గల్ పట్టణ మరియు మండలంలోని అన్ని గ్రామాల మాదిగ సోదరులు 200 డప్పులు మరియు 2000 మందితోని మా వర్గీకరణను వెంటనే అమలు చేయండి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. మా చిరకాల కోరిక 30 ఏళ్ల నుంచి పోరాడుతున్న ఆ పోరాటానికి ముగింపు పలకండి రేవంత్ రెడ్డి గారు అనే నినాదంతో ఈ భీమ్గల్ పట్టణంలోని ఇంటింటికి తాళం వేసి మాదిగ లోకమంతా రోడ్డు మీదకి వచ్చి మాకున్నటువంటి హక్కును సాధించడానికి ఇలా రోడ్డు మీదకి వచ్చినాం. మాకు వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నటువంటి హక్కు ఇది మరి సుప్రీంకోర్టే మరి మాకు అనుకూలంగా ఇచ్చింది. సుప్రీంకోర్టే రిజర్వేషన్ వెంటనే అమలు చేసుకోండి, రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చింది. మరి ఆ సుప్రీంకోర్టు ప్రకారమే, ఆ రాజ్యాంగం ప్రకారమే, ఆ రాజ్యాంగానికి లోబడి మేము కోరుతా ఉన్నాం. ఆ రాజ్యాంగానికి లోబడి మాకు రిజర్వేషన్లను వెంటనే అమలు చేయండి. మేము 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్న ఈ కొట్లాటకు ముగింపు పలకండి. మా జాతి అభివృద్ధికి మీరు మాకు సహకరించండి. మేము ఏ ప్రభుత్వమైనా సరే మా వర్గీకరణకు మద్దతు తెలిపినటువంటి ప్రభుత్వాలను గుండెల్లో పెట్టుకుంటాం. మా జాతి కృతజ్ఞత జాతి, మాకు సహాయం చేసిన వాళ్ళని మేము మర్చిపోము. కాబట్టి ఇక్కడ పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానీ, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు వెంటనే మా రిజర్వేషన్, మా యొక్క డిమాండ్ని రాజ్యాంగ ప్రతిపాదికన మాకు మా డిమాండ్ను నెరవేర్చాలని. బాన్సువాడ పట్టణంలో కిస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ జాతీయ రహదారుల సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ నెల 11 నుండి 17 వరకు వివిధ ప్రాంతాల్లోని కూడల్లో వాహనదారులకు చైతన్యవంతం చేస్తామని అన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద సేఫ్టీ ఇంజనీర్ యోగేష్ తివారీ మాట్లాడుతూ ఈ నెల 11 నుండి 17 వరకు వివిధ ప్రాంతాల్లోని రహదారులపై ట్రాఫిక్ లో వాహనదారులతో మాట్లాడుతూ సేఫ్టీ సంబంధించిన పలు సూచనలు చేయడం జరిగింది. ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు పాటించాలని, పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపకూడదని, తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి
వాహనం నడపాలని సూచించారు. ఆయన వెంట సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది సాయిలు తదితరులు ఉన్నారు. की स्टोन इंफ्रा प्राइवेट लिमिटेड में मैं सेफ्टी इंजीनियर के पोस्ट पर कार्य कर रहा हूँ। हमें सेफ्टी अवेयरनेस ये अभी 11 जनवरी से 17 जनवरी के बीच में सड़क सुरक्षा सप्ताह मनाया जा रहा है, जो NH की तरफ से ये प्रोग्राम किया जा रहा है। जगह जगह पब्लिक को प्लस बस स्टैंड सिग्नल्स जितने भी ड्राइवर्स हैं या वाहन चालक हैं वो वाहन समझदारी से चलाएं। उनको వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా భోగి పండుగ సంబరాలు. పలు చోట్ల చిన్న పెద్ద తేడా లేకుండా భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేసి ఆనందంగా గడిపిన ప్రజలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ఆలయాల్లో కమనీయంగా శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలు. బాల్కొండ మండలంలోని జలాల్పూర్ శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల. నందిపేట్ మండలంలోని కోదండపూర్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. వర్ణి మండలంలోని బడాపహాడ్ దర్గాను దర్శించుకున్న చాదర్ను సమర్పించిన ఎమ్మెల్సీ కవిత. దర్గా మర్యాదలతో స్వాగతం పలికిన మోలాలు. నగరంలోని సుభాష్ నగర్ శ్రీరామాలయంలో వైభవంగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు. సోమవారం వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణం నిర్వహించిన అర్చకులు. పాల్గొన్న పెద్ద ఎత్తున భక్తులు. నిజామాబాద్ జీజీహెచ్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా పి శ్రీనివాస్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్య ప్రభుత్వ కార్యదర్శి. వేల్పూర్ పచ్చల నడుకుడ జరిపి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. పాల్గొన్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్విష్ రెడ్డి. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. బాన్స్వాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజు గాంధీ హనుమంతు ప్రకటన. మహాకుంభమేళా ఘనంగా ప్రారంభం. త్రివేణి సంగమమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.